మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేసుకున్న వాళ్ళే ఇక్కడ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతారు. 85% మందిని పక్కన పెట్టేసి రాజకీయ ప్రత్యామ్నాయం మనం అవుతామంటే అది సాధ్యం కాదు. మీ జిల్లా నేత నాగం రెడ్డితో కలిసి కొంతకాలంగా పనిచేస్తున్నారు. బీజేపీ నుంచి బయటకు వచ్చినట్టున్నారు. ఎందుకోసం మళ్ళీ ఇప్పుడు నాగం నుంచి మళ్ళీ మీరు వేరే లక్ష్యాలు మీరు చెప్పే లక్ష్యాలు ఇద్దరివి ఒకటే సేమ్. ఇంతకు మించి ఆయన చెప్పింది లేదు, ఆయన చెప్పింది మీరు చెప్తుంది. రాజకీయంలో వ్యూహం ఉంటుంది. నాగం జనార్దన్ రెడ్డి గారు మాతోటే ఉన్నారు. మొదటి అడుగుగా మేము వస్తున్నామని చెప్తాం. మాతో పాటు వచ్చే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. అది భవిష్యత్తులో మీరే చూస్తారు. ఖచ్చితంగా ఇది మేమందరము మా కోసం నిర్మించుకోయే తెలంగాణలో భాగంగా మేమందరం కూడా ఈరోజు ముందుకు రాబోతూ ఉన్నాం. మా వెనక అన్ని పార్టీల వ్యక్తులు, ఉద్యమకారులు, రేపు తెలంగాణ నిజంగా అభివృద్ధి పదంలోకి నడవాలా, ఏ కొద్ది మంది చేతుల్లో ఉండే తెలంగాణ మాకు కొద్దు అని భావించే ప్రతి వాళ్ళు కూడా మాతో పాటు వస్తూ ఉన్నారు. ఇది ఒకటే కాదు, వందల మంది ఐఏఎస్ ఆఫీసర్లతో కూడా మంతనాలు జరుగుతూ ఉన్నాయి. అభ్యుదయ భావాలు గల ప్రతి ఒక్కరిని మేము దీంట్లో కలుపుకొని ముందుకు పోవాలని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను, బీజేపీలో చిల్చడానికి ఏం లేదు, కాంగ్రెస్లో చెప్పడానికి కూడా ఏం లేదు. ఈరోజు మాకు ప్రత్యామ్నాయం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ ప్రత్యామ్నాయం ఈ జాతీయ పార్టీలతో ప్రత్యామ్నాయం కాదు, ఆ ఉప ఎన్నికలే దీనికి నిదర్శనాలు. కాబట్టే అన్ని పార్టీల వ్యక్తులు మాతో కలిసి వస్తారు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఇంకోటి, మేము చాలా చిన్నవాళ్ళం, పెద్ద మాటలు చెప్పం. ఈరోజు మొదటి అడుగు వేస్తూ ఉన్నాం కాబట్టి మా గురించి మేము గొప్పగా చెప్పుకోదలుచుకోలేదు. కార్యక్షేత్రంలో మా సత్తా ఏందో మేము ఖచ్చితంగా నిరూపించుకోదలుచుకున్నాం. లక్షలాది వేలాది మంది యువకులు, సురేష్ నాయక్, నరసింహగౌడ్ లాంటి యువకులు మాతో ఉన్నారు. వీళ్ళే కాదు, 10 జిల్లాలలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒకతాటి మీదకి తీసుకొస్తాం. తెలంగాణ ఉద్యమకారులందరినీ ఒకతాటి మీదకి తీసుకొస్తాం. మేము రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక కోసమే ఈ మొదటి అడుగు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పార్టీకి ప్రత్యామ్నాయంగానే మా మొదటి అడుగు పడతా ఉంది. ఈరోజు వేరే పార్టీలో చేరే ముచ్చటే అవకాశమే లేదు. మిగతా పార్టీ వాళ్ళే మాతో రాబోయే రోజుల్లో కలిసి వస్తారో అది మీరు చూస్తారు కానీ.